ప్రభు పేరిట వచ్చిన సమయంతటికి నా వందనాలు తెలియజేస్తున్నాను. ఈరోజు వాక్య జ్ఞానం కొరకు ఇప్పుడు చదవబడినటువంటి ఉత్తర ప్రత్యుత్తర పాఠంలో నుంచి సమూయేలు గ్రంథము 3వ అధ్యాయము 11వ వచనమును ధ్యానించాలని ఆశపడుతున్నాం. గట్టిగా చదివేవాళ్ళు ఆయన ఉంటూ చదవండి. అంతట యెహోవా సమూయేలుతో ఇలాగ సెలవిచ్చెను, ఇశ్రాయేలులో నేను ఒక కార్యం చేయబోచున్నాను, దానిని వినువారందరి చెవులు గింగురుమనును. చాలండి, మరొకరు చదవండి. తరువాత అంతటా యెహోవా సమూయేలుతో ఇలాగ సెలవిచ్చెను, ఇశ్రాయేలులో నేను ఒక కార్యము చేయబోచున్నాను, దానిని వినువారందరి చెవులు గింగురుమనును. అందరి చెవులు అండర్లైన్ చేసుకోండి. ఎలి కుటుంబం కోసమే కాదు, ప్రభు చేసేటువంటి కార్యం కోసమంట. మన పట్ల కూడా మన జీవితాలలో ఆయనకి కోపం కలిగిస్తే, ఆయనను దుఃఖ పెడితేనంట మన చెవులు ఏమవుతాయంట, ఇంద్రాలు తిరుగుతాయి అంటారు కదా. కొట్టేనంటే గిరగిర తిరుగుతూ ఉంటారు. అది దేవుడు కొడితే ఎలా ఉంటుందో ఒకసారి చూద్దాం. ఇక్కడ ఇది ఈరోజు వాక్య ధ్యానము. అంటే ఇక్కడే గద్దిస్తున్నాడా, గతంలో ఎప్పుడైనా గద్దించారా అని చూస్తే సంఖ్యాకాండంలో కూడా దేవుడు గద్దించడాన్ని మనం గమనిస్తాం. సంఖ్యాకాండము 14వ అధ్యాయము 11వ వచనంలో కూడా ఎన్నాళ్ళ వరకు ఈ ప్రజలు నన్ను అలక్ష్యము చేయుదురు. ఎన్నాళ్ళ వరకు అండర్లైన్ చేసుకోండి. ఈ ప్రజలు ఎన్నాళ్ళ వరకు నన్ను అలక్ష్యము చేయుదురు. రాజుల గ్రంథంలో కూడా ఆ మాటలు ఉంటాయి. మొదటి రాజుల గ్రంథము 18వ అధ్యాయం 21వ వచనంలో ఎన్నాళ్ళ మట్టుకు ఈ ప్రజలు, చూడండి ఆ మాటలు, 18 మొదటి రాజులు 21. ఎన్నాళ్ళ మట్టుకు మీరు రెండు తలంపుల మధ్య మీరు తడబడుచుందురు. చాలు, ఎన్నాళ్ళు 2 సార్లు అంటున్నాడు దేవుడు. ఎన్నాళ్ళ మట్టుకు మీరు 2 తలంపుల మధ్య, లేదా 2 మనసుల మధ్య, లేదా 2 హృదయాల మధ్య, లేదా 2, అటు లోకము ఇటు దేవుడు, అటు చెడు ఇటు మంచి, అటు చీకటి ఇటు వెలుగు, వీటి మధ్య మీరు తడబాటు కలిగి ఉంటారు. ఇక్కడ అవన్నీ చెప్పిన తర్వాత ఇక్కడ ఏమంటున్నాను అంటే, ఇదిగో నేను ఒక కార్యాన్ని చేద్దామనుకుంటున్నాను. ఎందుకు ఇటువంటి ఆలోచన దేవుడు చేశాడు అని అంటే, ఇక్కడ ఉంది కదా, ఏలి ఇంటి వారిని గురించి 13వ వచనం అండి. తన కుమారులు తాము శాపగ్రస్తులనుగా చేసుకొనుచున్నారని తానెరిగియు వారిని అడ్డగించలేదు. మొన్న నేను చెప్పాను శుక్రవారం, ఏమని వాళ్ళకి మొర్ర పెడుతున్నారు, నాయనా వారి మనసు పొందండి అంటున్నాడు. కానీ వాళ్ళని ఉద్యోగంలో నుంచి పీకి వేసే అధికారం ఉన్నప్పటికీ కూడా ఆయన తొలగించలేదు. తండ్రి తొలగించేసి ఉంటే ప్రాణాలతో నన్ను ఉండేవారు. కానీ తండ్రి గద్దించిపోయేసరికి ప్రాణం తీసేయాల్సి వచ్చింది. దేవుడు మంచోడా, తండ్రి మంచోడా? ఎవరు మంచోళ్ళు? గద్దించిన తండ్రా? ప్రాణం తీసేసినోడు గొప్పోడా? ప్రాణం తీస్తానని చెప్పనోడు గొప్పోడా? ప్రాణం తీసేస్తానన్న మాట అనలేకపోయాడు. ఎందుకని అంటే ఆయన అది తెలుసు, వీళ్ళు శాపగ్రస్తులు. నేను మొన్నటి వాక్యంలో వాళ్ళు దోషము చేశారంట, వాళ్ళు అతిక్రమించి దోషాన్ని కూర్చుకున్నారంట. ఆ దోషం ఏమైపోయిందంటే కొన్ని రోజులు గడిచిన తర్వాత జనరేషన్కి శాపం అయిపోయింది. ఇప్పుడు అంటున్నారు వారు శాపగ్రస్తులు, వారు శాపాన్ని కూర్చుకుంటున్నారు అని తెలుసుండి కూడా తండ్రి ఏం చేయలేదంట, వాళ్ళను అడ్డుకోలా. ఏం చేయాలండి? తండ్రి ఏం చేయాలి? తల్లి ఏం చేయాలి? అడ్డుకుంటూ కొడుకులు ఊరుకుంటారా? అవసరం అయితే వదిలే రిలేషను. ఏమండి,
రిలేషన్ వదిలేసి ఉంటే ఎలికి చావు తప్పేది. ఎంతమంది చనిపోయారంటే గింగిరమంటే అంటున్నాడు కదా, ఒకే స్పాట్లో ఎలి, తన 2 కుమారులు, తన కోడలు, ఒకవైపు అన్నిటికీ మించి వీళ్ళందరూ ప్రాణాల కంటే మించిన దేవుని మందసం అన్యజనుడు తాకకూడనిది, అన్యజనుడు లోపలికి ప్రవేశమే లేనిది దేవుని మందసం విరోధి పట్టుకో. ఎంత దుఃఖకరం. అందుకని ఈరోజు మన చెవులు కూడా గింగిరమనాలి. ఎందుకనంటే దేవుడు ఊరికే వాక్యంలో అలా చెప్పేసి శిక్షిస్తా అంటాడు. మారు మనసు పొందు అంటాడు. కానీ అదే స్థితిలో మనం ఉన్నాం అనుకోండి, ఒక టైం ఈడ్చి కొడతాడంట. ఇడ్చి కొట్టినప్పుడంట ఇక దాన్ని ఎప్పుడూ కూడా ఆ వ్యక్తిని ఎవరు కూడా బాగు చేయలేడంట. నిన్న బయటికి వెళ్ళి అనిల్ కూతురు చూసి వచ్చేటప్పుడు పరాస్పేటలో ఒక వ్యక్తి ఉన్నాడు, ఒక పిచ్చి అతను అన్నమాట. అతను చూసినప్పుడు ఎంత హృదయం వికారం అయిపోయిందంటే వికారత వచ్చేసింది నాకు. వస్త్రహీనుడిగా ఉన్నాడు, చిరిగిపోయిన ప్యాంట్ ఏదో వేసుకున్నాడు, షర్టు వేసుకున్నాడు, కానీ బటన్స్లో ఇదంతా ఓపెన్గా ఉంది. పిచ్చి అన్నీ మాసి, అంటే తన దగ్గరున్న సామాన్లు ఎలా ఉన్నాయో అతను కూడా అలాగే ఉన్నాడు. మీకు అర్థమవుతుంది. సామాన్ అంతా కూడా మురుగులో పడి ఉంటే ఎలా ఉంటుందంటే మట్టి కొట్టుకుపోయి జిడ్డు పట్టేసి, అసలు అతను కూడా అలాగే ఉన్నప్పుడు అనిపించింది, ఇతనితో పోల్చుకుంటే మన జీవితాలు ఎంత గొప్పవి. అతను ఏ మానసిక కట్ల చేత అలా రోడ్డు మీద బ్రతుకుతున్నాడు, అట్లా ఏ మానసిక కట్ల చేత ఆ రోడ్డు మీద ఎవరు ఆదరించే స్థితి లేక బ్రతుకుతున్నాడు. దేవుడు మనకి మనసు, ప్రాణ, ఆత్మ, దేహములు కూడా క్షేమం ఇచ్చిన కారణం చేతనే కదా ఇలాగా దేవుణ్ణి మనం స్తుతించగలుగుతున్నాం. కానీ అతనికి స్తుతించగలిగే మనసు ఉంటే ఒకవేళ ఇంట్లోనే ఉండేవాడు. తన మానసిక పరిస్థితి బాగుండుంటే అతను ఇంట్లోనే ఉండేవాడు. కానీ ఆయన కొడితేనంట ఇంగిరి తిరిగిపోతాడు. అంటే ఆ సమయము దేవుని చేతికి సమయం దాటిపోయిందంటే, మానవ చేతిలో నుంచి సమయం దాటిపోయిందంటే, మానవుని చేతిలో నుంచి ఆ క్రియ దాటిపోయింది అని అంటే అది దేవుని చేతిలోకి వెళ్ళిపోతే ఏ ఏలీలు ఆపలేకపోయారు, తన కుమారులు ఆపలేకపోయారు. దేవుని ఉగ్రత, ఆయన అంటున్నాడు, నేను ఏదైతే చేద్దాం అనుకున్నానో అది నేను మొదలుపెట్టా, దాన్ని నేను ముగిస్తాను. ఎంత కష్టంగా ఉందో ఈ మాటలు చదువుతున్నప్పుడు, చాలా కష్టంగా అనిపిస్తుంది. ఆయన పని ముగించే దేవుడు అండి. ఆయన మధ్యలో ఆపే దేవుడు కాదు. సృష్టిని మొదలుపెట్టిన దేవుడు ముగించాను అని ఉంది. తర్వాత ఇక్కడ కూడా వెళ్ళి తన కుటుంబ విషయంలో ఎందుకు గద్దించలేకపోయాడు అని అంటే, వాళ్ళు భ్రష్టులై ఉండాలి, అవిధేయులై. అందుకే ఇంకొక మాట కూడా ఉంది, యెహోవా వారిని చూచెను కనుక అను. ఏమనుకున్నాడంటే సృష్టికర్త దేవుని సేవకులను చూచెను. చెడ్డోడు ఇప్పుడు దేవుడు, మంచోడా చెడ్డోడా? చంపేస్తున్నాడుగా. ఆయన నీతిగల న్యాయాధిపతి, ఆయన మంచి దేవుడు. ఆయన సహించాడండి. ఎప్పుడు వాళ్ళు ఆ పాత్రలో ఉన్నటువంటివంతా తీసుకుని తింటున్నప్పుడు సహించాడు, కానీ వ్యభిచారం చేస్తున్నప్పుడు సహించలేకపోయాడు. ఎందుకంటే సేవకుడు చాలా అత్యగితుడు. కానీ తండ్రి ఇది తెలుసుండి కూడా ఆయన కళ్ళు మందాలే. కళ్ళు మందం కాక మునిపే ఆయనకి ఈ సంగతి తెలుసు. కళ్ళు మందగిల్లిపోయి లెగలేని పరిస్థితిలో, తిరగలేని పరిస్థితిలో ఉండక ముందధ్యాయంలోనే ఆయనకి తెలుసు. కాబట్టి తండ్రి అనేవాడు నిజంగా ప్రేమించేవాడంట, గద్దిస్తాడంట, శిక్షిస్తాడంట. అందుకని మన పరమ తండ్రి కూడా మన పట్ల, వీళ్ళు ఇప్పుడు పరలోకం పోయారా నరకానికి పోయారా? దేవుడు శిక్షించాడు కదా. దేవుని కోపాగ్ని రగులుకున్న తర్వాత ఎక్కడికి వెళ్తారండి? ఆ
కానీ ఏడగిపోతాడు. కాబట్టి ఈ లోక రీత్యానే ఈ లోకంలోనే జడ్జిమెంట్ కాదండి, తర్వాత కూడా వీళ్ళ జీవితాలకు ఒక ఎండ్లెస్ నెమ్మది లేనటువంటి వాళ్ళ జీవితాలకు నెమ్మది లేనట్టు. అందుకని అంటున్నాడు, ఎన్నాళ్ళ వరకు ఈ ప్రజలను నేను సహించుదును. ఎన్నాళ్ళ వరకు రెండు మనసుల మధ్య, ఎన్నాళ్ళ వరకు ఈ ప్రజలు, ఇది మన ప్రశ్న. ఎన్నాళ్ళ వరకు, ఎన్నేళ్ళు సహించాలి? కొట్టమంటారా దెబ్బ ఈడ్చి? తట్టుకునే శక్తి ఉందా? తట్టుకునే శక్తి ఉందా? ఇర్మియాతో అంటాడు, అబ్బాయి ఇర్మియా, నేను ఈ పట్టణము మీదకి అగ్ని రాజేయబోతున్నా. ఏ పట్టణం? ఎవరి పట్టణం? దేవుని పట్టణము మీదకి, యెరూషలేము మీదకి. ఏదైనా ఎవరెలా చేస్తున్నారండి? దేవుడు పట్టణము మీదకి, ఆ ప్రజల మీదకి. ప్రజలేమో బబులోను చెరకు, పట్టణము మీదకేమో అగ్ని. దేవుడు కదా, దేవుడికి కూడా సహించడానికి ఒక లెక్క ఉంది. మన తెక్క కుదిరే వరకు ఆయన ఉండడండి. ఆయన లెక్క కొంతవరకే. ఆయన ఎంతవరకు సహిస్తాడంటే, గద్దింపు ఇస్తాడు, తిరిగే వరకు సహిస్తాడు. నా గద్దింపు విని తిరుగుడి, నా ఆత్మను మీ మీద కుమ్మరిస్తాను. తిరగకుండా వెటకారం చేసామనుకో, ఖడ్గము పాలవుదురు, నిశ్చయముగా ఖడ్గము పాలు. అలా ఉంటుంది ఆయన లెక్క, అలా ఉంటుంది. మన తిక్క కుదుర్చుకోకపోతే ఆయన లెక్కలు తేల్చవలసిన పరిస్థితి ఉంటుంది. అందుకని అంటున్నాడు. చూద్దాం, ఈ మాటలు చూద్దాం. 6వ అధ్యాయం ఇర్మియా గ్రంథము 6వ అధ్యాయం 20వ వచనం. షేబా నుండి వచ్చు సాంబ్రాణి నాకేలా, ఎలా? దూరదేశం నుండి వచ్చు మధురమైన చెరుకు నాకేలా. నీ దహన బలులు నాకు ఇష్టమైనవి కావు, నీ బలుల యందు నాకు సంతోషము లేదు. కావున యెహోవా ఈలాగు సెలవిస్తున్నాడు, ఈ జనుల మార్గమున నేడు అడ్డురాళ్ళు వేయుదు. తండ్రులేమి కుమారులేమి అందరూ అవి తగిలి కూలుదురు, ఇరుగు పొరుగు వారును నశించారు. చూడండి, ఇక్కడ అంటున్నాడు ప్రభువు, షేబా నుండి వచ్చు సాంబ్రాణి చాలా శ్రేష్టమైనది, అది నాకేలా. దూరదేశం నుండి వచ్చు మధురమైన చెరుకు నాకేలా. మీ దహన బలులు నాకు ఇష్టమైనవి, మీ బలుల యందు నాకు సంతోషము లేదు. కాబట్టి ఈ జనుల మార్గమున నేను అడ్డురాళ్ళు వేస్తానంట. అది తగిలితేనంటే మనం ముందుకు. కాబట్టి ఇరుగు పొరుగు అనేది ఏం లేదండి ఆయనకి. అంటే ఎవరికైనా సరే దేవుడు ప్రతి ఒక్కరిని కనిపెడుతూ ఉన్నప్పుడు వాళ్ళ దేన స్థితి ఎలా ఉంది అని అంటే, ప్రతి ఒక్కడు కూడా అడ్డురాయి తగిలేటట్లే ఉన్నాడు. ఆయన పిలుస్తున్నప్పుడు ప్రేమ కలిగినోడు కదా, రానానా రా, నేను ఎత్తుకుంటాను చేతులు చెబుతుంటే ఆయన ప్రేమ అర్థం కావట్లేదు. చంకెక్కునుడు దేవునికి స్తోత్రం. చంకెక్కకోకుండా ఇంకా నేనే తెలివైనోడిని, నేనే అనుకుని బ్రతుకుతూ ఉంటే మాత్రం దేవుడు ఏం చేస్తాడంటే, నీ నడకి మధ్యలో ఒక్క అడ్డరాయి పెడతాడంట. నమేళ్ళు ముందుకి ఊరి పడతా తలకే బద్దలైతుంది. రెండోది ఏం చేస్తాడంట, ఆయన ఉగ్రత కుమ్మరిస్తాడంట. చూద్దాము, ఇర్మియా గ్రంథము 30వ అధ్యాయము 23వ వచనం. ఇదిగో యెహోవా మహోగ్రతయను పెనుగాలి బయలుదేరుచున్నది, గిరగిరా తిరుగు సుడిగాలి, దుష్టుల మీద పెళ్ళున దిగును. తన కార్యము ముగించు వరకు, తన హృదయాలోచనలను నెరవేర్చు వరకు యెహోవా కోపాగ్ని చల్లారదు. అంత్య దినములలో వీరి సంగతిని గ్రహించుదురు. ఎలా? మరొకసారి చెప్తున్నాడు, గెరగెర. ఇందాక కూడా అన్నాడు కదా, గింగురమంటాయంట చెవులు. ఇప్పుడు ఏమంటే మనమే గెరగెరా తిరుగుతామండి. గమ్యము తెలియని స్థితులు. సుడిగాలిలాగా వస్తుందండి. సుడిగాలి ఎలా తిరుగుతుందండి? సుడిగాలి అది పరిస్థితి. ఏం చేస్తాడంటే అది ఉగ్రత, మహోగ్రత అంట. మామూలు ఉగ్రత కాదు అది, మహోగ్రత. ఒక మానవుని మీదకి దిగితేనంట అది ఎరగెరా తిరుగుతూ ఉంటామంట, సుడిగాలిలాగా. అది దుష్టుల మీద పడుతుందంట. తన కార్యము ఇంచు వరకు. ఇందాకేమన్నాడు? ఏలి ఇంటి మీద నేను పని ప్రారంభించాను,
అది ముగిస్తాను అంటున్నాడు దేవుడు. ఇక్కడ కూడా ఏమంటున్నాడంటే నా హృదయంలో ఆలోచన నేను నెరవేర్చి ముగిస్తాను అంటున్నాడు. కాబట్టి దేవుడు ఆయనకి కోపం వచ్చింది అని అంటే ఆయన కోపం ఎదుట మనం ఎవరమే తాళలేము. మనం చదువుకున్నాం, మనం మానవునికి కోపం వస్తే దాన్ని సమాధానపరచడానికి మధ్యవర్తి ఉంటాడు. కానీ దేవునికే కోపం పుట్టిస్తే ఎలా అయిపోతామంట మనం? ఉంది కదా 25వ వచనం. నరునికి నరుడు తప్పు చేసిన ఎడల దేవుడు విమర్శ చేయను గాని ఎవరైనా యెహోవా విషయంలో పాపము చేసిన ఎడల వాని కొరకు ఎవరు విజ్ఞాపనము చేయను. దేవుని విషయంలో నీ తలతిక్క పనులు చేస్తే అంటే దేవుని విషయంలో అంటే దేవుణ్ణి దూషించక్కర్లే, దేవుడు మంచోడు కాదని అక్కర్లా, దేవుణ్ణి బయట పెట్టి బేరం పెట్టక్కర్లా. ఆయన ఏమి చేయమంటున్నాడో అవి చేయకపోవటం లెక్క. ఇక్కడ దేవుడు ఏది వద్దంటున్నాడో అది విడిచిపెట్టకపోవటం. దేవుడు అబద్ధం ఆడొద్దు అంటున్నాడు. అబద్ధం ఆడొద్దని ఆజ్ఞ అది కదా. ఈ పొరుగు వాని మీద అబద్ధం ఆడొద్దు, అబద్ధ సాక్ష్యం పలకొద్దు. 2 సార్లు రిపీట్ అవుతుంది అది అబద్ధం. కానీ ఆటోమేటిక్గా మాట్లాడుతూ ఉన్నప్పుడు ఏమొచ్చేస్తుంది అంటే నోటికి ఆ ఫ్లోలో అబద్ధాలు వచ్చేస్తాయి. అన్నీ అబద్ధాలే. కానీ ఆ అబద్ధాలు ఆడినప్పుడు అది చాలు. దేవుణ్ణి నడి రోడ్లో బేరం పెట్టేయటం అంతకంటే పెద్ద వ్యవహారం ఏం కాదు. అబద్ధం, మోసం, చీటింగ్, ఇంత దారుణం, ఇవన్నీ కూడా దేవునికి ఇష్టం లేదు. ఇవన్నీ కూడా ఏలికి తెలుసు. యాజకుడికి తెలియకుండా ఎలా ఉంటుంది? ధర్మశాస్త్రాన్ని బోధించేవాడు, చదివేవాడు తెలుసుండి కూడా పాపం జనాల విషయంలో పాపం ఏలి తీర్పులోకి పోవడం లేదు. తన కుమారుల విషయంలో శిక్ష అనుభవిస్తున్నాడు. సాధారణంగా తండ్రులు తప్పు చేసినప్పుడు కుమారులు ఒళ్ళో పడతాయి అంట. ఇప్పుడు రివర్స్ వచ్చింది. ఇది కుమారులు తప్పు చేసినప్పుడు తండ్రి ఒళ్ళో పడిపోయింది. జాగ్రత్త. ఒకవేళ ఆడే అనుభవిస్తాడు అనుకుని మనం ఊరుకున్నాం అనుకో, అదేమవుతుంది? ఇప్పుడు రివర్స్ వస్తుంది. వాడి ఒళ్ళో నుంచి ముందు మన ఒళ్ళోకి వస్తుంది, మనది అక్కడికి వెళ్ళేది తర్వాత. అదే జరుగుతుంది. ఆయనకి అంత కోపం రావడానికి కారణం ఆ ప్రభువు చెప్పినటువంటి ప్రతి మాట. నీ ఇంట్లో ఎవరు ఉండరు అని చెప్పాడో ఆ 2వ అధ్యాయంలో, అదంతా కూడా 3వ అధ్యాయంలో 4వ అధ్యాయంలో కంప్లీట్గా ఆయన ముగించారండి. కాబట్టి ఎన్నాళ్ళ వరకు మీరు రెండింటి మధ్య ఉంటారు? పూర్తిగా ప్రభు తట్టుండు, లేదంటే ప్రభుని వదిలే. హాయి డైరెక్ట్ అది. ఎందుకు అటు ఇటు కాకుండా రెండింటి మధ్య మన జీవితాలను నాశనం చేసుకోవడం, రెండింటి మధ్య మన జీవితాలను తాకట్టు పెట్టుకోవడం ఎందుకు? రెండింటి మధ్య మనం ఎందుకు ఇరకాటంలో పడడం? అందుకే నేను బైబిల్ చెప్తుంది, ఇర్మియా గ్రంథంలోనే 48వ అధ్యాయంలో 10వ వచనంలో చెప్తుంది, యెహోవా కార్యములను అశ్రద్ధగా చేయువాడు అశ్రద్ధగా చేయడం, అశ్రద్ధ, అవివేకంగా ప్రవర్తించడం. నలుగురిలో ఉన్నప్పుడు నేను గొప్పదాన్నని నన్ను నేను చెప్పుకోవడం, నన్ను అనుకోవాలి. ఏమంటారు? స్వయం పాపం. ఏమంటారు? స్వాతిశయం. నన్ను బట్టి ఇతరులు అతిశయించాలి, అది నేను వినాలి. కానీ దేవుడు అంటున్నాడు, నేను నా ఉగ్రత మహోగ్రత దిగి వస్తే గిరగిర తిరుగుతారంట సుడిగాల్లో. కళ్ళు తిరగటం తెలుసుంటే అర్థమైంది, కళ్ళు బాగా తిరిగి ఉండటం తెలిస్తే అర్థమవుతుంది. ఎట్లా ఉంటుందంటే అసలు ఎంత భయం కలుగుద్దో చెప్పలేం. చాలా జబ్బులు నేను చూశాను, కానీ కళ్ళు తిరగడం అనేది చాలా బాధ, చాలా భయంతో కూడింది. అది గుండెకి గ్యాస్ వస్తుంది, తలకి గ్యాస్ వస్తుంది, ఈ వెనక పట్టేస్తుంది, ఎన్నో రకాలుగా నేను ఆ పెయిన్ అనుభవించాను. కానీ కళ్ళు తిరగడం అనేది ఉందే, అది ఎంత భయం వేస్తుందంటే కళ్ళు తెరవలేము. అందుకే నేను కొన్ని రోజులు నన్ను కూడా తిప్పాడు దేవుడు. ఎలాగంటే గిరగిర తిప్పాడు. నా కళ్ళు తిప్పినప్పుడు కింద పడుకుని మంచం పట్టుకునేదానండి. నేను కింద పడుకుని, అర్థమవుతుంది ఆ జోకు? ఏమండి, అర్థం కానట్టుగా చూస్తున్నారు. ఎట్లా కింద పడుకుంటే ఇంకెక్కడ పడతానండి నేను?
అది మరి అట్లా చెప్పాలి. కింద పడుకుంటే నేను ఇంకెక్కడ పడతాను? కింద పొడుగును కూడా నేనేం పట్టుకునేదాన్ని? మంచం పట్టుకునేదాన్ని. అలా ఉంటుంది. దేవుడు కొడితే ఎలా ఉంటుందంటే గిరగిర తిరుగుతాం అనమాట, గుండ్రాయిలా. అందుకని ఆయన మహోగ్రత మనిషి మీదకి దిగకూడదని. మనుషులు తాళుకోలేరంట. యెహోవా దినము ఎవరు తాళగలరు? ఎవరు తాళలేరండి. ఆయన భయంకరుడగు దేవుడంట. కాబట్టి ఆయన కార్యాలు మనము ఒకవేళ అశ్రద్ధగా చేసామంటే శాపగ్రస్తులం అయిపోతాం. మన కార్యాల విషయంలో, మన భక్తి విషయంలో, చర్చ్ విషయంలో, విశ్వాసుల విషయంలో, కుటుంబ విషయంలో మనం ఎంతో మాదిరిగా చాలా జాగ్రత్తగా ఉండాలి. మనం అనుకుంటాము నలుగురిలో ఉన్న ప్రభు చూస్తాడా? నలుగురిలో ఉన్నప్పుడే చూస్తాడు. ఒంటరిగా ఉన్నప్పుడు ఏం చేస్తావు? ఒంటరిగా ఉన్నప్పుడు ఏం చేస్తావు? ఏమీ చేయవు. నలుగురిలోకి వెళ్ళినప్పుడే దేవుడు కనిపెట్టడం. నీ వెనకాల ఎవరిని పంపిస్తాడు? వాళ్ళు వచ్చి రిపోర్ట్ చేస్తారు. ఓరు నాయన నన్ను ఒంటరిగానే ఉంచితే బాగుంటాడని. ఏదైనా కొట్టాడు అనుకోండి, ఒంటరిగా ఉంచడానికి పరిస్థితి ఏంటి? ఏమండి, ఒంటరిగా ఉండడానికి నా మాటలు అర్థమవుతున్నాయా? నలుగురిలోకి వెళ్ళినప్పుడు నోరు బాగోట్లేదు, తలంపులు బాగోట్లేదు, ఇందాకలాగా స్వాతిశయం వచ్చేస్తుంది, ఏదోటి బాగుతున్నాము అని ఈడ్చోడ కొట్టాడు అనుకోండి, ఏలిని కొట్టినట్టు ఎక్కడుంటాం మనం? అదిగో నాలాగా కింద పడుకుని మంచం పట్టుకుంటాం. అది పరిస్థితి. ఒంటరిని చేస్తాడు. కానీ ఆ ఒంటరిలో నుంచి నేర్పుకుంటాడు. తర్వాత విషయం, నేను ఒంటరి అయిపోతామండి. అది చాలా గడ్డు పరిస్థితి. అంటే పాపం చేస్తే ఒంటరి అవుతారా, పాపం చేస్తే మనుషులు చనిపోతారా అనేది నేను చెప్పట్లేదు. చాలా పాపం చేసినా చేయకపోయినా చావడం అనేది ఖాయమే. ఒకమే చావడానికి. కాబట్టి ఎన్ని రోజులు, ఎన్నాళ్ళు రెండు తలంపుల మధ్య మనం ఇంకా తడబడుతూ ఉంటాం. ఎన్ని రోజులు రెండు మనసుల మధ్య పోరాటంలో మగ్గిపోతూ ఉంటాం. మన సైడ్కి వచ్చేస్తే ఏలి ఇంటిలాగా శాపగ్రాహులను కాకుండా, అసలు తనే కాదండి, ఆ ఏలి సంతానంలో నుంచి వచ్చినటువంటి ఈనాటి వరకు కూడా వృద్ధుడు ఉండడంటండి వాళ్ళ ఇంట్లో. యవన కాలంలోనే చనిపోతారట. సేవను కోల్పోయారు, పరిచర్యను కోల్పోయారు. కేవలం ఎందుకు కోల్పోనంటే దేవుని కార్యాన్ని అలక్ష్యముగా చేయడం, దేవుని కార్యాలను అలక్ష్యముగా చేయడం, అశ్రద్ధగా చేయడం, శాపం తెచ్చుకున్నారు. దేవుని పని విషయంలో అలా ఎప్పుడన్నా నెగ్లిజెన్సీని మనం కానీ కనపరిచామంటే ఆ సాయంత్రానికి చెవులు మొలేస్తాడండి. ఆయన ఏం కార్యాలు చేస్తే ఆ ప్రజల చెవుడెక్కిపోయాయో రాత్రి ఈ మాట గుర్తురాక వెతుక్కోవాల్సి వచ్చింది. సామికి వందనాలు. కాబట్టి ఈ మీకా గ్రంథంలో ఈ మాటలు ఉన్నాయండి. చూడండి, ఆయన ఐగుప్తులో నుంచి తన ప్రజలను చివరి అధ్యాయంలో ఉంటాయి ఆ మాటలు. ఐగుప్తులో నుంచి తన ప్రజలను తెచ్చినప్పుడు అన్యజనులంట ఆయన చేసినటువంటి కార్యాలను విని చెవుడెక్కిపోయాయంట. మీకా గ్రంథము 7వ అధ్యాయము 16వ వచనం. అన్యజనులు అది చూసి తమకు కలిగిన బలమంతా కొంచెమని సిగ్గుపడి నోరు మూసుకొందురు, వారి చెవులు చెవుడెక్కిపోవు. చూసారా, దేవుడు తన ప్రజల కొరకు చేసినటువంటి అద్భుత కార్యాలు, దేవుడు చేసినటువంటి ఆశ్చర్య కార్యాలు చుట్టుప్రక్కల అన్యజనులు విన్నప్పుడు వాళ్ళ చెవులు ఏమైపోయినాయి అంట? చెవుడెక్కిపోయినాయి అంట. కానీ దేవుడు కొడితేనంట గర్వం తిరుగుతామంట. దేవుడు కొడితేనంట దిక్కుండదంట. కాబట్టి ఆయన ప్రారంభించాడు, ఆయన ముగిస్తాడు. తర్వాత అంటున్నాడు నిత్యమైన శిక్ష. చూడండి 13వ వచనం. అతని ఇంటికి నిత్యమైన శిక్ష విధింతునని నేను అతనికి తెలియజేయుచున్నాను. కాబట్టి ఏలి ఇంటి వారి దోషములకు నైవేద్యము చేతనైనను ఎన్నటికీ ప్రాయశ్చిత్తము చేయబడదని నేను ప్రమాణపూర్వకముగా. ఎంత కష్టం కలిగిందో అనిపిస్తుంది. దేవుడు ఎంత కష్టాన్ని
ఆయన సన్నిధిలో ఉంటూ, ఆయన పిలుపులో ఉంటూ, ఆయన చిత్తాన్ని నెరవేర్చకపోతే దేవుడు అసలు సహించడు అనేది మనం ఇక్కడ అర్థం చేసుకుంటున్నాం. నిత్య శిక్షే కాదంట, ఒకవేళ ఆ శిక్ష తప్పించుకోవడానికి ఏ ప్రయత్నం చేసినా సరే ఆ ప్రయత్నాన్ని ఆయన తీసుకోడంట. ఇంతకంటే దారుణమైన శిక్ష కావాలండి? తీసుకెళ్ళి ఒకేసారి నరకాగ్నిలో పడేసిందే కాకుండా రెండోది ఏమంటున్నాడండి, ఏ విధంగా కూడా మన తర్వాత తరాల వాళ్ళు బలి చేసినా లేదు, అర్పణ చెల్లించినా లేదు, ప్రాయశ్చిత్తం చేసి దేనికి కూడా క్షమించను అని చెప్పేశాడండి. ఈరోజు మనతో కూడా చెప్తున్నాడు. ఎందుకు నాకు ఇది ఆల్రెడీ చెప్తారుగా అనుకున్నా నేను, కానీ ఇదే నాకు తేటపరచబడుతున్నప్పుడు ఈరోజు మనకు కూడా చెప్తున్నాడు. మీకు అన్నీ నేను బోధిస్తున్నాను, అన్ని సత్యాలు మీకు బైబిల్లో ఉన్న గూఢాంశాలు, అర్థాలతో కూడిన వాటిని కూడా విడమర్చి చెప్తున్నా. అయినప్పటికీ కూడా మీరు తిరగకపోతే ఏలి ఇంటి వారి గతే మీకు పడుతుంది. ఏలి ఇంటి వారి గతే, తరతరాలు నిత్య శిక్ష అట్లా పెట్టండి. తర్వాత అసలు కొన్ని 1000 తరాలు, ఈనాటికి కొన్ని 1000 తరాలు గడిచిన ఏలి ఇంటి వారికి ఏ విధంగా కూడా తిరిగి క్షమాభిక్ష అనేది దేవుడు ఇవ్వనని తెలిసాడు. ఇంత దారుణమైన శిక్ష ఎవ్వరి మీదకి రాలేదండి. ఎంత దురదృష్టకరం అంటే, కేవలము తండ్రి స్థానాన్ని ఆయన కాపాడుకోకూడదు. ఆయన యాజకుడై ఉండి యాజకుని స్థానాన్ని కాపాడుకోకూడదు. 2 అధికారాలు దేవుడు ఇచ్చినప్పుడు అవసరమైతే పో అంటమే. అవును, దేవుని చిత్తాన్ని నెరవేర్చినప్పుడు దేవుని చిత్తాన్ని నెరవేర్చేవాడే ఆయనకి తన బిడ్డ లేదా ఆయన బంధువు. ఆయన చిత్తాన్ని తృణీకరించేవాడు ఆయన బంధువు కానప్పుడు యాజకుడికి బంధువు ఎలా అవుతాడండి? అవునా కాదా? కాబట్టి కొన్ని శిక్షలు చాలా కఠినంగా ఉంటాయి, కొన్ని తీర్పులు చాలా కఠినంగా ఉంటాయి, కానీ అవి వాస్తవమే, అవన్నీ నిజాలే. దేవుడు ఎందుకు వరకు అని అంటే, మన బ్రతుకులు కూడా ఈ కుటుంబ బ్రతుకు కాకూడదని, మన జీవితాలలో కూడా అట్టి శిక్ష అనుభవించకూడదని ఏలి కుటుంబాన్ని కొన్ని గెహాజీని మన ముందు ఉంచాడు అని అంటే మనకి మాదిరి. ఇందా చెప్పుకున్నాను, ఆకోరు లోయలో పడిపోయినటువంటి ఎవరు? ఆకాను మాదిరి. మోషేని అంత భక్తుడైనటువంటి మోషే, ధర్మశాస్త్రం తెచ్చినటువంటి మోషే, రాతి పలకల మీద రాయించి తెచ్చినటువంటి మోషే, ఆయన తయారు చేసుకొని తీసుకొని పోయినటువంటి పలకల మీద ప్రభు చేరాతో ఉండడం ఎంత గొప్ప విషయం. ఆయనను నువ్వు ఎక్కడే పడి ఉండవు అన్నాడు. అంతే, ఆయన తీర్పు సత్యము. ఆయన తీర్పుని ఎవరు కూడా తృణీకరించలేరు. ఆయన తీర్పుని ఎవరు కూడా అలా కాదు అని అనలేరు. కారణం అదంతే. ఆయన అలా ఎందుకు చేశాడు అని ఆలోచన చేస్తే కదా ఈరోజు నిన్ను నన్ను ప్రేమించి వాళ్ళని అంతగా శిక్షించాడు. కనీసం వాక్యాన్ని చదువుతున్నప్పుడు ఆ భయం కలగాలని, వాక్యాన్ని ధ్యానిస్తున్నప్పుడు బ్రతుకు మార్చుకోవాలని. నిజంగా అదే మాట ఈరోజు ప్రభు మనతో అంటే గత ఏంటి? నీకు ఏ విధంగా కూడా నీకు క్షమాభిక్ష లేదు అని అంటే ఏంటి? కానీ ఎన్నిసార్లు వీళ్ళ జీవితాలు సరిపోయాయండి. ఏలి వృద్ధాప్యంలో ఉన్నాడు అని అంటే కొడుకులు కనీసం ఒక 50 ఏళ్ళు అలాగే ఉంటాయి కదా. సరే 60 ఏళ్ళు అనుకుందాం, 60 ఏళ్ళు వచ్చింది అనుకుందాం. 60 ఏళ్ళు సహించిన దేవుడు మరి కొద్ది రోజులు క్షమించలేకపోవడానికి కారణం ఏంటంటే తండ్రి మీద కూడా ఆయనకు కోపం వచ్చింది. కాబట్టి ఈరోజు తండ్రిగా తల్లిగా ఉన్నటువంటి మన జీవితాలలో కూడా ఇలాంటి దౌర్భాగ్యపు స్థితులు రాకూడదంటే అవసరమైతే రిలేషన్షిప్ పొమ్మనాలి. అంతే. బైబిల్ని గౌరవించే ప్రతి ఒక్కరూ కూడా రిలేషన్షిప్కి ఎక్కడ కూడా చదివించారు. నన్నైనను, తండ్రినైనను, తల్లినైనను అలాగే పాత్రుడు కాడు. నా అవసరం లేదు. నా ప్రభు తండ్రి చిత్తం చేయటే నాకు అదృష్టమని అనుకునే కదా ప్రభు తిరస్కరించింది. లేకపోతే ప్రభుకు తల్లిదండ్రుల మీద కోపం ఉందా? సహోదరుల మీద కోపం ఉందా? నా తండ్రి పని చేయడానికి నాకు ఎవరు అక్కర్లేదు, ఎవరైతే వాళ్ళే నా సహోదరులు. ఇది ప్రభు చెప్పిన మాట.
కాబట్టి వాళ్ళ తండ్రి కూడా ఏమంటున్నాడు అంటే ఏలి ఇంటికి బలి చేత అర్పణము చేత వాళ్ళకి క్షమాభిక్ష కలుగదనైన ప్రమాణపూర్వకంగా ప్రమాణం చేసేసాడంట. ఆయన ప్రమాణం చేసిన తర్వాత తప్పుతాడండి? కాబట్టి జాగ్రత్త. దేవుడు చూడండి, ఆ శ్రమ కూడా ఒకసారి చదివినిపిస్తాను నేను. 4వ అధ్యాయము 19వ వచనంలో ఏలి కోడలను ఫినెహాసు భార్యకు అప్పటికే గర్భము కలిగి కను ప్రొద్దులై ఉంటుండగా దేవుని యొక్క మానసము పట్టుబడిననియు తన మామయ్యు తన పెనిమిటియు చనిపోయిననియు ఆమె విని నొప్పులు తగిలి మోకాళ్ళ మీదకి కురుంగి ప్రసవమాయను. ఆమె మృతి నుండుచుండగా దగ్గర నిలిచి ఉన్న స్త్రీలు ఆమెతో భయపడవద్దు, కుమారుని కంటివి. ఆమె ప్రత్యుత్తరం లక్ష్య పెట్టకయు నుండినదై దేవుని మనసము పట్టబడిన సంగతిని తన మామయు పెనిమిటియు చనిపోయిన సంగతిని తెలుసుకొని ప్రభావము ఇశ్రాయేలీయుల నుంచి పోయినని చెప్పి ఇకాబోధన పేరు పెట్టి. చూసారా ఎంతమంది ఒక్క స్పాట్లో వీళ్ళకి చూసే దిక్కు లేకుండా పోయిందని. ఏలి శవం, కొడుకుల శవం, భార్య శవం, 4 శవాలు ఒక్కరోజు ఒక్క ఇంట్లో. పుట్టిన పసిగుడ్డు దిక్కులేని వాడైపోయాడు. ఇంకా ఏలికి ఇంకా కుమారులు ఉన్నారా అంటే ఇక్కడ రాయబడలేదు. ఎంత దారుణం అండి, ఎంత దారుణం అండి. బైబిల్లో ఉంది 54 విషయంలో ఒక్కరోజునేనంట వైదవ్యపు ఇది బిడ్డలు కోల్పోయే శిక్ష కూడా వస్తుంది అని అక్కడ ఉంటుంది. కాబట్టి అటువంటి దౌర్భాగ్యపు స్థితి ఎవరికి రాకూడదండి. కాబట్టి దేవుడు ఆ కార్యము, నేను ఒక కార్యము చేయబోచున్నాను, దాన్ని విని వారందరి చెవులు ఇంగిరుమనును. ప్రభు చేసినటువంటి కార్యాలు, ఐగుప్తులో నుండి వారిని తెచ్చి వారిని ఎర్ర సముద్రం గుండా నడిపించి ఒక్కొక్క జాతిని తగలబెట్టేసినటువంటి పరిస్థితులు ఉన్నప్పుడు అన్యజనుల చెవులు చెవుడెక్కిపోయాయి ఈరోజు. కానీ వాళ్ళు మన కార్యాలను చూసి వాళ్ళకి అలాగే అని, కానీ మనకైతేనంట సుడిగాలిలాగా ఆయన ఉగ్రత మన మీదకి రాబోతుందంట. కాబట్టి ప్రభు చెప్తున్నాడు, ఏలి ఇంటి పరిస్థితులు ఏ ఇంటి మీదకి రాకూడదని ఈరోజు ఈ వాక్యాన్ని మనతో దేవుడు తెలియజేస్తున్నాడు. కారణం ఏంటి అని అంటే యాజకత్వంగా వాళ్ళ సంతానం అంతా కూడా వాళ్ళ తరతరాలు ఉంటాయని దేవుడు అనుకుని ఏలిని ఏర్పాటు చేశాడంట. ఇక్కడే ఉంటాయి. 2వ అధ్యాయం 35వ వచనంలో ఆ మాటలు ఉంటాయి. కానీ అతను చేసింది ఏమిటి అని అంటే కేవలము బిడ్డలను గద్దించని కారణం చేతనే అటువంటి దౌర్భాగ్యపు స్థితిలోనికి దిగిపోయినట్లుగా తను ఉంటుంది. వెనక్కి పడి మెడ విరిగి చనిపోయాను అని ఉంటుంది. ఎంత యాక్సిడెంటల్ డెత్ అండి, ఎంత కష్టం అండి. మెడరటంగానే చేస్తామా, ఎంత టైం తీసుకుంటుందండి, ఎంత పెయిన్ఫుల్ మరణం అండి కదా. కాబట్టి ఈ వాక్యాన్ని వింటున్నటువంటి నా ప్రియమైన వారులారా, ఈరోజు ప్రభు చెప్తున్నాడు, నీ చెవులకు అలాంటి పరిస్థితి, నీ కనులకు అలాంటి పరిస్థితి రాకూడదనే దేవుడు ఎక్కడ ఉన్నా ఎంతమందిలో ఉన్నా. అందుకనే నలుగురిలో ఉన్నప్పుడు ప్రభుని గురించి ఆయన అంటాడు, ఎవరో జీడిఎస్ దినకరన్ గారు, నేను 10 మందిలో ఉన్నప్పుడు ప్రభుని గురించి మాట్లాడతాను, ఒంటరిగా ఉన్నప్పుడు ప్రభుతో మాట్లాడతాను అన్నాడు. కాబట్టి అటువంటి కృప కావాలని కోరుకోవాలి. విశ్వాసి అవిశ్వాసులతో కలిసినప్పుడు మన విశ్వాసాన్ని బట్టబయలు చేసి బజారు పాలు చేయకూడదు. మన విశ్వాస రహస్యం కాపాడుకోవడం. అందుకని అంటాడు పౌలు అంటాడు, విశ్వాసమును కాపాడుకుంటుని తుదకు నాకు జీవ కిరీటం వచ్చింది, నీతి కిరీటం వచ్చింది. మనం విశ్వాసం కాపాడుకోవాలండి. విశ్వాసాన్ని కాపాడుకోకపోతే నడివీధిలో దాన్ని బేరానికి అమ్మేసిన వాళ్ళం అవుతాం, అబద్ధిక్కులం అవుతాం, మోసగాండ్రం అవుతాం. 10 మందిలో ఉన్నా, 2లో ఉన్నా, 3లో ఉన్నా, ఇంట్లో ఉన్నా, బయట ఉన్నా సరే మన విశ్వాసానికి డ్యామేజ్ కలిగించేవాళ్ళనంటే మనం నిజంగా దేవునికి డ్యామేజ్ కలిగించిన వాళ్ళని. విశ్వాసమునకు కర్త ఎవరు అని అంటే యేసు ప్రభు. విశ్వాసానికి డ్యామేజ్ చేసామంటే ప్రభువుని డ్యామేజ్ చేసినట్టే. మన విశ్వాసం అని చెప్పుకుంటూ అవిశ్వాసపు మాటలు మాట్లాడితే, అపనమ్మకపు మాటలు మాట్లాడితే దేవుని డ్యామేజ్ కాదండి. ఇది అర్థమవుతుందా ఏమండి?
అసలు నేను ఏదో పిచ్చి మాటలు మాట్లాడుతున్నాను తెలుసుకోగలుగుతామా? అందుకే నేను బైబిల్ చెప్తుంది, మాట్లాడడానికి చాలా తక్కువగా మాట్లాడుటకు నిదానించు, వినుటకు వేగిరపడు. వింటున్నప్పుడు పాపం ఏమొస్తుందండి? మంచిదైతే తీసుకుంటావు, చెడైతే విడిచిపెడుతుంది. అని చెవులు పాడైపోయి అంతటి మాటలు మీకు వచ్చినప్పుడు అది ఆ పాటనే తీసేయమంటున్నాడు దేవుడు. నీకు అభ్యంతరకరంగా ఉంటే, ఏ పార్ట్ నీకు అభ్యంతరకరమైతే దాన్ని తీసి అవతల పడేసేయమంటున్నాడు. కాబట్టి అటువంటి కృపలో మనం ఎదగాలి అని అంటే ఇవాళ అంటున్నాడు, మనుషులు తప్పు చేస్తే అదేదో యాజకుడో, దేవాది దేవుడో, పరిశుద్ధాత్ముడో దానికి ప్రాయశ్చిత్తాన్ని బట్టి కృప చూపిస్తాడు. కానీ యాజకుడు తప్పు చేస్తే, దేవుని విషయంలో యాజకుడు తప్పు చేస్తే, విశ్వాస తప్పు చేస్తే, ఆ రోజు యాజకుడే. ఈరోజు ప్రతి విశ్వాసి యాజకుడని క్రొత్త నిబంధన చెబుతుంది. కాబట్టి వీళ్ళు తప్పు చేస్తే దీనికి ప్రాయశ్చిత్తం చేసేవాడు ఎవడు ఉండడు, వీళ్ళ కొరకు ఎవరు విజ్ఞాపన చేసేవాడు ఉంటాడు అని వాక్యం వాపోతూ ఉంది. కాబట్టి వాక్యాన్ని వింటున్నటువంటి మనము కూడా ఆయన సెలవిస్తున్నటువంటి ఒక గొప్ప కార్యం, ఆయన చాలాసార్లు నేను ఒక నూతన కార్యము చేయబోతున్నానని మాట్లాడారు. కానీ ఇక్కడ అలా అంటలేదు, నేను ఒక కార్యము చేయబోతున్నాను అని. ఆ కార్యం వింటున్నప్పుడు మీ చెవులు ఈ ఉంగరాయలు కొడతాయి అంటున్నాడు. కాబట్టి ఆయన ఏమి చేయబోతున్నాడో మన కుటుంబాలకు మనము తెలుసుకోవాల్సిన బాధ్యత మనకుంది. ఎందుకంటే ఒక వ్యక్తి నరకానికి వెళ్ళిపోయారు అన్నప్పుడు అంతకంటే గింగిరాయిలు ఏం కావాలండి? అంతకంటే గింగిరలు ఏం కావాలి? ఒక వ్యక్తి మన కుటుంబస్తులు నిజంగా విశ్వాస ప్రమాణం ప్రకారం నడిచేటువంటి వ్యక్తి అయితే, నిజంగా క్రీస్తు ప్రేమికుడైతే, మన ఇంట్లో నుంచి ఒక వ్యక్తి నరకానికి వెళ్ళిపోయాడు అనే మాట వింటే పిచ్చిలేసిపోద్దండి. ఇంతకంటే సుడిగాలు ఏముంది? ఇంతకంటే ఉగ్రత ఏముంది? ఇంతకంటే దారిద్ర్యం ఏముందండి? రేపొద్దున నిన్ను లెక్క నిన్నే కదా అడిగేది, నిన్నే కదా అడుగుతాడు. ఏం సంపాదించుకొచ్చావు? నీ ఇంట్లో లెక్క చెప్పమన్నాడు. ఆయన ఏ లెక్క అడుగుతాడో, ఏ ప్రశ్న వేస్తాడో మనకు తెలిసినా నీ స్కూల్ లెక్క చెప్పమన్నాడు, లేదా నీ కొలీగ్స్ లెక్క చెప్పమన్నాడు. ఆయన నోట్లోకి ఏమొస్తుందో ఎవరు ఊహించగలుగుతాం? జాగ్రత్త. కాబట్టి ఈ వాక్యం మనకు కూడా వర్తిస్తుంది. మనకి తిరగాలి ముందుకు, మనకి తిరిగితేనే అప్పుడు ఆయన దగ్గరికి వెళ్ళి తిరుగుతాం. ఆయన కృప చూపిస్తాడు. ఆ భారం తీసుకోకపోతే ఆయన కూడా నీ సాగు నువ్వు సాగు అంటాడు. ఆయనకేమి ఒకడు పోతున్నాడంటే బాధ, అందరూ ఆధారంలోకి వెళ్తున్నారంటే ఆయన మాత్రం ఇంకేం చేస్తాడు? అరే నశించిపోతున్నారంటే కుమారుని పంపించాడు. సరే కుమారుడు వచ్చినాక ఆయన బోధిస్తుంటే బాగుపడుతున్నారు అంటే ఆయన మీద కూడా తిరుగుబాటు చేస్తున్నాడు. పోనీ ఆయన్నే బలి ఇచ్చేద్దామని ఆయన్ని బలి అర్పణగా ఇచ్చేసిన తర్వాత కూడా ఇంకా చేయగలిగిన కార్యం ఆయనకేమీ లేదు. ఆయన కోపం వచ్చినప్పుడు ఆయన పట్టణాన్ని తగలెట్టాడు, ఆయన కోపం వచ్చినప్పుడు ఆయన మందసాన్ని అప్పచెప్పాడు, ఆయన కోపం వచ్చినప్పుడు ఇంక సొదొమని ఇంకెన్నెన్నో పట్టణాలు ప్రజలను నాశనం చేశాడు. కానీ బాధపడ్డాడు. ఇంకా ఆయన చేయగలిగింది ఏమీ లేదు. ఆయన చేయగలిగింది ఒకటే ఉంది, ఆయన మహోగ్రత. అందుకనే యెహోవా దినము భయంకరమైనదంట, బహుభయంకరమైనదంట. దాన్ని ఎవరు తాళలేము, దాన్ని చూడలేము, దాన్ని తట్టుకోలేము. పరుగులు పెట్టేటువంటి సమయం అంట, రొమ్ము కొట్టుకునే సమయం అంట. ఆయన వచ్చిన సమయంలో నిజంగా ఇలాంటి పరిస్థితిలోనే ఉన్నామనుకోండి, వెళ్ళిపోయాళ్ళని చూసి అంట రొమ్ము కొట్టుకుని ఏడుస్తామనేది చెప్పడానికి చాలా 2 అక్షరాల పదమే. ఆ ఫీలింగ్లోకి వెళితే మనం ఆ ఇమాజిన్ చేసుకుంటే ఒక్కసారి మనం ఎక్కడే వెళ్ళేవాళ్ళలో ఉన్నామా? వెళ్తుంటే ఏమీ లేదు, కరెంటు తీగల్లో నుంచి కూడా వెళ్ళిపోగలుగుతాం, కరెంటు తీగల మధ్యలో నుంచి కూడా వెళ్ళిపోగలుగుతాం. ఒకరోజు నా దర్శనం అదే, కరెంటు తీగల మధ్యలో నుంచి దూరెళ్ళిపోతున్నా నేను పైకి. ఇదండి నాకు తెలుస్తుంది, నాకు ఆకారం ఉంది, కానీ నా బాడీ భూమి మీద కూడా కనపడుతుంది. నా బాడీ భూమి మీద ఉంది, నా ఆత్మకు ఒక ఆకారం ఉంది. ఆ ఆకారం కరెంటు తీగలు 3 ఉంటే ఆ 3 నుంచి ఇలా దిగి వెళ్ళిపోతుంది. నేను అనుకుంటున్నాను, నాకు ఆలోచన కూడా ఉంది, ఏంటి నాకు షాక్ కొట్టట్లేదు, ఓహో నేనే అగ్నిగా అనుకుంటున్నాను. నేనే అగ్నిగా నాకు షాక్ కొట్టదు.
కరెంటు కంటే బలమైన వాళ్ళం అన్నమాట. కరెంటే బతుకున్నోడిని చంపేస్తుంది, కానీ దాన్ని కూడా చంపగలిగిన శక్తి దేవుడు బలవంతుడు. కాబట్టి ఆలోచన చేద్దాం. దేవుని ఉగ్రత మన మీదకి దిగిరాక ముందే 2 తలంపుల మధ్య మనం ఎన్నాళ్ళు ఉంటాం, 2 ఆలోచనలు కలిగి ఎన్నాళ్ళు ఉంటాం. ఏదో తేల్చుకోవలసిన పరిస్థితి దేవుడు ఇస్తున్నాడు. ఏలి ఇంటిని మన ముందు పెట్టి ఇదిగో నేను కార్యం చేయబోతున్నాను, దానికి ఇంగిర్లమంటే ఈరోజు ఆనాడే కాదండి, ఈనాటి వరకు కూడా నిజంగా దీన్ని ఆత్మతో చదివితే మన బుర్ర కూడా తిరగాలండి. బుర్ర తిరగలేదు, బుర్రలో కార్యం జరగలేదు, బుర్రలో ఇంకా టచ్ అవ్వలేదు అని అంటే ఇంకా నువ్వు నిజంగానే చాలా చాలా దుర్మార్గంలో ఉన్నట్టు లెక్కే, దుష్టత్వంలో ఉన్నట్టు లెక్కే. దుష్టుడు అనే మాట కూడా ఉంటుంది అక్కడ. ఈ గత అధ్యాయంలోనే ఈ అధ్యాయంలో కానీ దుష్టుడు అనే మాట ఉంటుంది. ఈ అధ్యాయంలో లేదు. కాబట్టి అటువంటి దౌర్భాగ్యపు స్థితిలోనికి మనం వెళ్లకుండా క్రీస్తు కృప మనల్ని ఆవరిస్తున్నప్పుడే దానివైపు మన అడుగులు వేసి మనల్ని మనం ప్రభువుకు అప్పగించుకొని దేవుని కృపను పొందుకోవాలని ప్రభు పేరట మనవి చేస్తూ ముగిస్తున్నాను. దేవుడు తన పరిశుద్ధ వాక్యము దీవించును గాక. ఆమేన్.